తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి, పళని ఆచారి, మునికోటిరెడ్డి, నరసింహారెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాథ సుబ్రహ్మణ్యం, మెట్టపల్లి బ్రహ్మానందం, శ్రావణి, పద్మావతి, సిద్దమ్మ, అరుణ, జయమ్మ, పార్వతకోటి, మునికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, కల్పన, విగ్రహాల కళ్యాణి, సుకుమార్ రెడ్డి, వెంకటరామయ్య, చిత్రపు హనుమంతరావు, మల్లారపు వాసు తదితరులు పాల్గొన్నారు. రామనామ స్మరణ చేస్తూ భక్తులందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి భగవంతుడిని నామస్మరణ చేసుకుంటూ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా వయోవృద్ధాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఎంతో ఆధ్యాత్మికంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని స్మరించుకుంటూ ఈ 4 పురవీధుల్లో కూడా తిరిగి వారిని ప్రచారం చేసుకుంటూ భగవంతుడిని స్మరణ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ఆ భగవంతుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర భోగభాగ్యాలు కలుగజేయాలని, వారు ఇంకా భవిష్యత్తు బాగా ఉండాలనేసి అందరిని కోరుకుంటూ గోవింద హరి గోవింద గోవిందనామ స్మరణం సర్వపాపహరణం. ఉదయాన్నే మనం నిద్రలేచి గోవింద అంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిష్కారం అవుతాయంట. అది మహానుభావుడు శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ప్రతి శనివారం జరిగేటటువంటి ఈ నగర సంకీర్తనం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. వైతాళికుల వలె నగర ప్రజలను మేలుకొల్పుతున్నారు ఈ గోవిందనామ స్మరణతో. అది మనం స్మరించినా విన్నా మనకెంతో ఆరోగ్యదాయకమైంది ఈ గోవిందనామం. ప్రతి శనివారం క్రమం తప్పకుండా జరుగుతున్నటువంటి ఈ యొక్క నగర సంకీర్తనం నగరవాసులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. ముఖ్యంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం తిరుపతిలో జరగటం కూడా గొప్పదని భావిస్తున్నాం. వెంకటేశయ్య ఇక్కడ భజన చేయడం అనేది చాలా గొప్ప విశేషము. ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా గోపీనాథ్ రెడ్డి గారు పూనుకొని ఇక్కడ ఈ భజన చేస్తున్నారు. నేను కూడా తిరుమలలో మాది సంక్రాంతిని అటప్పుడు భజన గుడికి పోయి భజన చేసేవాడిని. ఈ విధంగా దేవుణ్ణి ప్రార్థించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర సన్నిధానంలో ఈరోజు 4 మాడ వీధుల్లో ఆ యొక్క భజన సంకీర్తనని పూర్తి చేసుకున్నాము. రేపు శివరాత్రి శుభ సమయము, శివుడికి ఒక్కరోజు రాత్రి కాబట్టి మనకందరికీ కూడా 365 రోజులు రాత్రులు గడుస్తాయి. కానీ శివుడికి ఒక రాత్రి, ఆయన ఉద్భవించినటువంటి రోజు రేపు రాత్రి 12 గంటలకి ఆయన ఉద్భవన అంటే శివ లింగోద్భవన జరుగుతుంది. ఆ టైంలో చక్కగా అభిషేకాలు, నమకం, చమకం, రుద్రం ఈ విధంగా స్వామికి అలంకరణ, ఆ విధంగా అభిషేకాలు చేస్తారు. కాబట్టి రేపు శివరాత్రి పర్వంగా అందరూ కూడా శివనామస్మరణ చేస్తూ అదేవిధంగా రామనామస్మరణ చేయాలి. శివుడు శివరాత్రి రోజు శివుడిని ప్రార్థించడమే కాదు, శివరాత్రి రోజు రామనామస్మరణ చేసినంత వరకు స్వర్గాన్ని, మోక్షాన్ని ఇచ్చేటటువంటి రోజుగా రేపు భావించారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నగర సంకీర్తన భజన మండలి అందరూ కూడా రేపు భజన సంకీర్తన రామనామస్మరణ చేసి శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది విష్ణువు యొక్క మాయలో నుండి బయటపడి అందరికీ స్వర్గం, మోక్షం అనుగ్రహించాలని భగవంతుడు ఈ సంవత్సరం పూర్తిగా అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలని ఆ శివుని యొక్క అనుగ్రహము, ఈ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని సంపూర్ణంగా మనసారా వేడుకుంటూ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి భజన బృందము, అదేవిధంగా తిరుమల పురక్షేత్రము, తిరుపతి గ్రామస్తులందరికీ కూడా భక్తులందరికీ కూడా శుభం కలగాలని మరి ప్రార్థించుకుంటున్నాము. వెంకటేశయ్య అందరికీ ముందుగా తిరుపతి పుర ప్రజలకు శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఉంది. ప్రతి వారము శనివారము 4 మాడ వీధులలో అత్యంత వైభవంగా కోలాటాలతో, జానపద సంగీతాలతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడము చాలా సంతోషదాయకమండి.